Mommy, it's right over here. Cut. Don't get into Eden. Don't do it. Don't try. See, Mash, I know how to. Let's look hard. Is it hard to cut a pineapple? It is. I'm thinking But it's how. not hard when we have a good sharp knife. I wish I can Like this. have. See? Mommy, I wish I can have one more. Can I? Only one, okay? తిను కూడా ఒకటి. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. వీకెండ్ ఆ రోజు పొద్దున్నే జ్యూస్తో స్టార్ట్ చేసాము. మంచిగా పైనాపిల్, ఆరెంజ్ కాస్కో నుంచి తీసుకొచ్చాము ఫ్రెష్గా. కాస్కోలో ఈ ఆరెంజెస్ చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, అలాగే తినడానికి కూడా. సో ఆరెంజ్ అండ్ పైనాపిల్ జ్యూస్ కిడ్స్కి కూడా ఫేవరెట్. సో అందుకని మోస్ట్లీ ఇది చేసుకుంటూ ఉంటాం అనమాట. కానీ చాలా రోజుల నుంచి ఒక జ్యూసర్ ఆర్డర్ పెడదామని అనుకుంటూ ఉన్నాను. బట్ ఏదో ఒకటి కాదు, ఈ స్లో ప్రెస్ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఉంటాయి కదా, స్లో జ్యూసర్, దానికోసం వెతుకుతూ ఉన్నాను మంచిది తీసుకుందామని. కానీ నాకు నచ్చింది అయితే చాలా కాస్ట్లీ ఉంది. అందుకే గత 6-7 నెలల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను అంత ఇన్వెస్ట్ చేయొచ్చా జ్యూసర్ మీద అని. హస్బెండ్ అయితే అసలు అంత పెట్టి జ్యూసర్ కొంటారా అని అన్నాడు. సో అందుకనే ఆలోచిస్తూ ఉన్నాను. ఫైనలీ అయితే ఇంకా ఆర్డర్ పెట్టేశాను. బికాజ్ మేము చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ మధ్య ఏదో ఒకటి కొనేయాలని అయితే కొనేయట్లేదు. దాని యూజ్ ఎంత ఉంటుందా అని ఆలోచించి నిజంగానే జ్యూస్ మళ్ళీ చేసుకుంటావా అని ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు చూసారంటే ఇదైతే పల్ప్ అంత ఎక్కువ వేస్ట్ అయితే అవ్వట్లేదు. పైనాపిల్ కూడా నా దగ్గర ఈ బ్లెండర్ ఉంది కదా, ఆ బ్లెండర్తో చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఎక్కువ పల్ప్ అయితే వేస్ట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అవన్నీ చిన్న పీసెస్లోకి కట్ చేయడం. సో ఫైనలీ నేను పెట్టిన జ్యూసర్ ఇవాళ వీడియోలోనే అన్బాక్స్ చేస్తాను. తీసుకో ఇష్క, తాగేసేనమ్మాయి. ముందు తాగు. But it's good for your health. It has got vitamins, ఇంకా minerals, fiber, and most importantly, what daddy? Antibacterial properties, which is very much required for your immunity. Did Dr. Paul say that? Yes. వీళ్ళకి హెల్తీగా ఏదైనా పెట్టాలంటే నేను ఎన్ని కబుర్లు చెప్పాలో, అందులో ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్పేస్తూ ఉంటాను. పిల్లలిద్దరికే కాదు, హస్బెండ్కి కూడా. అండ్ ఈ మధ్య డాక్టర్ పాల్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నా అని చెప్పాను కదా. సో ఏది చెప్పినా మమ్మీ డిడ్ డాక్టర్ పాల్ సే దాట్ అని అడుగుతూ ఉంటుంది ఇషిక. అండ్ ఆ రోజు ఫుట్బాల్ మ్యాచ్ అనమాట, కాసేపు అది చూసాము. అండ్ దెన్ పిల్లలకి ఏదో బర్త్డే పార్టీ ఉన్నది, ఇన్వైట్ చేశారు. సో అందుకని ఇద్దరు చక్కగా రెడీ అయ్యి 2 గిఫ్ట్స్ తీసుకొని వెళ్తున్నారు. Wow. चलो चलो. Here's my bed. Behave yourself, okay? Okay, this is my car. Mishka, పిల్లలు చూస్తా ఉండు. ఒకవేళ వెళ్ళి అక్కడికి చెప్పు మిష్మి, ఓకేనా? కెన్ యూ హియర్ దట్ క్లాక్ టికింగ్? చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నప్పుడు ఈ క్లాక్ సౌండ్ వస్తుంది కదా. ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఆ క్లాక్ సౌండ్ చాలా ఇరిటేటింగ్గా ఉండేది. ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఏంటో కొంచెం
భయంగా ఉండదు, కానీ ఇప్పుడు అది చాలా అవసరం అనిపిస్తుంది. అంటే ఎప్పుడు గోలగోలగా ఉంటుంది కదా, పిల్లలు వచ్చాక ఆఫీసు హడావిడి, లైఫ్ చాలా హెక్టిక్గా అయిపోయింది కదా, అందరికీ రన్నింగ్ రేస్ అయిపోయింది. అలాంటప్పుడు ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు స్లో డౌన్ అని అనిపిస్తుంది అనమాట. సో ఆ క్లాక్ టిక్కింగ్ సౌండ్ నాకు చాలా అవసరం, అప్పుడప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మా విండోలో నుంచి నాకు ఆ పెయింటింగ్ లా ఉంటుంది ఆ వ్యూ చూస్తే. సో హ్యాపీగా ఒక 5 నిమిషాలు అక్కడ నుంచున్నాను. అండ్ దెన్ ఐకేకి వెళ్ళాము. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, కొంచెం ఫర్నిచర్ ఏదో కావాల్సి ఉండింది, వార్డ్రోబ్ కావాలి అని. సో అది ఆర్డర్ పెడితేనేమో ఇంటికి డెలివరీ చేయడానికి ఎక్స్ట్రా 45 pounds ఉందన్నమాట. అనవసరం కదా అనిపించి ఇంకా మేమే వెళ్ళి తీసుకునేసాము. 2 అనమాట, 2 తీసుకున్నాము. ఒకటి నా రూమ్కి ఒక చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అండ్ యశికా రూమ్కి ఏమో ఒక వార్డ్రోబ్. కానీ కార్లో ఒకటే పట్టింది, ఇంకొకటి పట్టలేదు. సో మమ్మల్ని వదిలిపెట్టేసి మళ్ళీ మాధవ్ వెళ్ళి మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. అప్పుడే వచ్చేసారు, లోపలికి వెళ్ళలేదా? ఓకే, నేను రానా 2. Remember, do it with the house. Kada. You can do anything now. Oh yeah. It's. You are the best Nana ever. Yeah. ఇది నెక్స్ట్ డే వీకెండ్. ఆ రోజు వెదర్ బాగుంది. యాక్చువల్లీ చూసినప్పుడు వీకెండ్ 2 రోజులు చాలా బాగుంది కదా, ఎండగా ఉంది అని బయటకి స్టార్ట్ అయ్యాము. దగ్గరలో ఒక బీచ్ ఉంది, క్విక్గా అలా వెళ్ళి ఒక 2-3 hours ఉండొచ్చేద్దాం కదా. బికాస్ నేను చెప్పలేదు కదా, అంతకు ముందు వీక్ పిల్లలకి టర్మ్ హాలిడేస్ అనమాట. టర్మ్ హాలిడేస్లో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. బికాస్ మాధవ్కి కొంచెం పోలేని అది ఉండింది. సో అందుకని ఎక్కడికి వెళ్ళలేదు, వారం అంతా ఇంట్లోనే ఉన్నారు. సో వారం అంతా ఇలా ఇంట్లో ఉంటే కొంచెం బాధేస్తుంది అనమాట. అంటే టర్మ్ హాలిడేస్ వచ్చి కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా అని, ఇంకా అందుకని బయట తీసుకెళ్ళాం ఆ రోజు. జస్ట్ క్విక్ ట్రిప్. మంచి ప్లాన్ చేశారుగా. దేనికంటే ఆల్రెడీ వచ్చిన బీచ్. సెకండ్ థింగ్ ఏమో మంచిగా చలేస్తుంది బాగా. ప్రెడిక్షన్ ఎంత ఉంది అసలు? ఎంత 21? ఓ యశిక ఇవ్వమ్మ. ఒకళ్ళు మ్యాట్ పట్టుకోండి, ఒకళ్ళు అది పట్టుకోండి. నో క్రయింగ్ నాన్న ప్లీజ్. సర్రా నువ్వు బ్యాగ్ పట్టుకుందురా, నువ్వు ఈ బ్యాగ్ హోల్డ్ చేయి ప్లీజ్. హెల్ప్ మీ. నో దిస్ వెరీ హెవీ. ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. If I can carry that bag, I can't walk. ఇటు మాధవేమో అక్కడ నేను పే చేసి వస్తాను పార్కింగ్కి, మీరు వెళ్తూ ఉండండి అన్నాడు. కానీ ఎంత విండీగా ఉందంటే వాళ్ళు జస్ట్ మామూలు లెగ్గిన్స్ వేసుకున్నారు. ఫస్ట్ అయితే స్కర్ట్స్ షార్ట్స్ వేసుకున్నారు, బట్ ఎందుకన్నా మేలు అని లెగ్గిన్స్ వేసాను. ఇంకా వాళ్ళు అసలు నడవలేకపోయారనమాట. సో అందుకని చెప్పి నేను ఒక పేరు కూడా తీసుకెళ్ళాను. సో అక్కడే కూర్చోపెట్టి ఆ లెగ్గిన్స్ పైన జీన్స్ వేసుకోండి అని చెప్పా. చాలా చలిగా ఉంది.
వణికిపోతున్నారు చలికి. మళ్ళీ పైన ఇంకో ప్యాంట్ వేసుకున్నారు ఇద్దరు. తాగు, వెళ్దాం బీచ్ దగ్గరికి. ఇక్కడ బాగుందబ్బా. రాక్స్ మీద ఒక చోట महाराजा आ रहा हूँ मैं, आ रहा हूँ मैं. నేను ఇది తెచ్చుకున్నా బాగుండేది. ట్రైపాడ్ మర్చిపోయా. బ్లెస్ యూ. ఏదో బీచ్కి వెళ్దాం కదా అనుకున్నప్పుడు మాధవ్ ఫొటోస్ చూసి బాగుంది ఇక్కడికి వెళ్దాము అని చెప్పి ఇంటి నుంచి జస్ట్ 1 hour 10 minutes అనుకుంటాను అలాంటి స్టార్ట్ అయ్యాము. దారిలో దగ్గరకు వచ్చే కొద్దీ ఇక్కడికి ఎప్పుడో వచ్చినట్టుంది అని డౌట్ వచ్చింది. చూస్తే లాస్ట్ ఇయర్ మేము ఇదే బీచ్కి వచ్చాము, ఫ్రెండ్స్తో పాటు వచ్చాము. కానీ ఒకటి ఏంటంటే ఇంకా ముందైతే ఫుల్ శాండ్ బీచ్, మొత్తం శాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ మంచిగా రాక్స్ ఉన్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు గుర్తుంది, ఫ్రెండ్స్ అక్కడ ఎక్కడో పార్క్ చేసేస్తే మేము ఇక్కడ వచ్చి పార్క్ చేసాము. మాకు మ్యాప్ లేదనమాట, అక్కడ సిగ్నల్ అసలు ఉండదు. సో మ్యాప్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చి పార్క్ చేసాము. ఇక్కడికి వెళ్దాం అనుకుంటూ ఉండే లోపే ఫ్రెండ్స్ ఇంకొక వైపు ఉన్నామని చెప్పి ఇక్కడికి వెళ్దాం అనుకున్నా కొంచెం ముందుకు నడుచుకుంటూ ఒక 10-15 minutes అక్కడికి వెళ్ళాం అనమాట. అప్పుడు అనుకున్నాం మళ్ళీ ఇక్కడికి వద్దాం కదా అని, బట్ దాని గురించి అసలు పూర్తిగా మర్చిపోయాము. మరి అప్పుడు అనుకోవడం వల్ల ఏమో మళ్ళీ అనుకోకుండా ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఫస్ట్లో అబ్బా వచ్చిన చోటకే మళ్ళీ వచ్చాము, బికాస్ చాలా బీచెస్ ఉంటాయి చుట్టుపక్కల. ప్రతిసారి మళ్ళీ ఒకటే ఎందుకు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. సో వచ్చిన బీచ్ అని అనిపించిన ఇక్కడైతే ఆ రోజు చాలా బాగా స్పెండ్ చేసాము. విండీగా ఉండింది, బట్ టు మై సర్ప్రైజ్ మామూలుగా ఇక్కడ ఎంత ఎండగా ఉన్నా వాటర్లోకి వెళ్తే వాటర్ చాలా చల్లగా ఉంటాయి. బట్ ఆ రోజు ఎంత విండీగా ఉన్నా వాటర్లోకి వెళ్తే లైక్ మినిమం టెంపరేచర్ ఉందన్నమాట. అంటే మనం వెళ్ళగలం, అంటే కాళ్ళు అయితే పెట్టగలం, ఆ టెంపరేచర్ ఉంది. సో నేను కూడా కాసేపు వెళ్ళి వాటర్లో పిల్లలతో అయితే ఆడుకున్నాను. మాధవ్కి అంతకుముందు పోలేను ఉంది చెప్పాను కదా, సో మాధవ్ అయితే దూరంగా ఉన్నాడు, ఆ రాక్స్ మీదే కూర్చుని ఉన్నాడు. నథింగ్ లైక్ ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ కదా. You don't want? ఇష్కకి బాగా నచ్చేసింది. లాస్ట్ టైం బీచ్కి వెళ్ళాం కదా, ఒక వీడియో పెట్టాను. అప్పుడు అనిపించింది పలావ్ తీసుకొని వచ్చి అక్కడ తినాలి అని అనిపించింది ఎందుకో, అందుకే ఈసారి చేసుకొని వచ్చాము. అండ్ ఇష్కా అంటుంది ఐ కెన్ ఈట్ బిలియన్ ముద్దలు అని, అంత బాగా నచ్చింది దానికి, చాలా టేస్టీగా ఉంది. తూచు అసలు నేను ఇంకా దీనికి తినిపిస్తున్నాగా. తినిపించమ్మా, ఎవరు తొందరగా చేస్తారనేది కాదు, ఎవరు ఎంత హైట్ చేస్తారనేది ఛాలెంజ్. పడకుండానా? పడకుండా. ఓకే చూసుకుందాం, మీ ప్రతాపమా నా ప్రతాపమా. అంత దూరం వెళ్ళాలా రాళ్ళకి? ఏం చేస్తున్నారు? ఫోటో తీసేసా. డర్టీ ఫెలో. మేష్ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? The best one. 7. Count. 1 2 3 4 5 6 7. 7 మీ స్కోరా? 7 is my score. Okay. Yashika. Hey, nice 7. Yashikavi 3 ఆ? ఛాన్స్ లేదు యషికాకి. Okay. 3 కన్నా ఛాన్స్ లేదు. 4. యషిక మధ్యలో. It is here. 1. మమ్మీ పడేయలేదు.
మెష్ చూసారా 3 పెట్టేసింది. వావ్ మెష్, వావ్ ఎంత ఈజీగా పెట్టేస్తుంది. నో 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 అక్కడ పెట్టు 5. నా స్కోర్ 8 ఏంటి నా స్కోర్ 8 నా స్కోర్ 8. వాట్ అదంతా హలో అలా కాదు, మీరు 7 కన్నా ఎక్కువ అవ్వలేదన్నారా? 8 నేను పెట్టానా? మై స్కోర్ ఇస్ 8. మమ్మీ మొఫం కదా. ఎవరు విన్ అయ్యారు మెష్లు ఎవరు? మమ్మీ అమ్మా, నేను 8 పెట్టా. ఎవరు విన్ అయ్యారు? నేను 8 అమ్మా. ఎవరు విన్ అయ్యారు? నేను 8 పెట్టానే. నేను 8 పెట్టానా లేదా? నేను 8 పెట్టానా లేదా చెప్పు. Did I put 8 or not? No. Mesh, నువ్వు నా పార్టీ కదా. You done 100, so you win. You done 100, so you win. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజు మంచిగా పిల్లలకి ఆయిల్ మసాజ్ చేసి హెయిర్ వాష్ చేయించాను. యశిక హెయిర్ చాలా లాంగ్ గ్రో అయిపోయింది కదా, సో దానికి హెయిర్ వాష్ చేయిస్తే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇద్దరికి చేయించానంటే పక్కా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అందుకని ఆ తల దువ్వడం ఉంది కదా, అది డ్రై చేయడం ఇవన్నీ మాధవ్ తీసుకుంటాడనమాట. సో ఈ విషయంలో మేమిద్దరం ఈక్వల్గా స్ప్లిట్ చేసుకుంటాము టాస్క్స్. హెయిర్ వాష్ నేను చేయిస్తాను ఇద్దరికి, అండ్ మాధవ్ వాళ్ళిద్దరికి డ్రై చేయడం అది చేస్తాడు. అండ్ మాధవ్కి ఇదిగో ఆడపిల్లలకి ఇలా జడ మంచిగా వేయడం ఇష్టం కూడా, సో ఎంజాయ్ చేస్తాడు ఆ ప్రాసెస్ ని. Don't go outside because it's someone perfumed and then it will smell horrible. It will smell horrible? Yeah. Someone perfumed అంట. ఎవరో వెళ్ళారంట వాళ్ళు చూడండి ఒకసారి. ఎవరో వెళ్ళారంట వాళ్ళు పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్ళారు. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది బాగా. సో అందుకని మమ్మీ డోంట్ గో, వెయిట్ ఫర్ సమ్ టైమ్. సంబడి పర్ఫ్యూమ్డ్ అంట అండ్ దట్ స్మెల్ ఇస్ హారిబుల్. ఏది తిరుగు. వేర్ ఆర్ యూ గోయింగ్? కెన్ యూ ఓపెన్ ద డోర్ ఫర్ మీ? వేర్ ఆర్ యూ గోయింగ్ బై ద వే? ఆల్ డాల్డ్ అప్. ఎక్కడికి వెళ్తున్నావు? I don't know. You don't know? Nice sunny day. బాగుందా బాగాలేదా? Is it disgusting? Nice. You want me to tie? Yeah. It really is in my way. Not in my way. ఇవ్వట్లయితే మరి. Yeah, that's even better. Yes, please. ఇట్స్ నాట్ వెరీ నైస్ శిఖా, నీకేం అర్థం కావట్లేదు. వెనక నుంచి ఎంత బాగుందో నీ హెయిర్. వెరీ నైస్. తెలుగు వైపు బాబా బ్యాండ్ నేను బబ్బో బ్యాండ్ ఇస్తావా? బబ్బా బ్యాండ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మార్నింగ్ వీళ్ళిద్దరికి హెయిర్ వాష్ చేయించాను కదా, సో కొంచెం లేట్ అయింది, ఆకలేసేస్తుంది. పాలు ఏదో కావాల్సి ఉంది అనుకుంటాను. సో మాధవ్ అన్నాడు ఇంకా బయటే బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అని. ఇక్కడ పెద్ద ఆప్షన్స్ ఉండవు, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంటుంది, బట్ మార్నింగ్ అసలు తినాలనిపించదు. కానీ గ్రెగ్స్లో ఒక బేక్డ్ చికెన్ బేక్డ్ స్లైస్ ఏదో చెప్పాడు, అది చాలా బాగుంటుంది తిను కదా అని చాలాసార్లు అడిగాడు. బట్ నేను ఈ మధ్య బయట బాగా అవాయిడ్ చేస్తాను కాబట్టి నేను ఎప్పుడు తినలేదు. ఇంకా ఆ రోజు అది ట్రై చేద్దాం కదా అని వెళ్ళాము. మెష్ వాళ్ళ అక్క కోసం రబ్బర్ బ్యాండ్ త్యాగం చేసింది. నో, ఫస్ట్ డోనట్ కాదు, ఫస్ట్ హ్యావ్ యూర్ బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత డోనట్ పెట్టేసి. వీకెండ్ మార్నింగ్స్ ఈ ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది, అందులో సమ్మర్స్లో అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ లేకపోతే కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎస్పెషలీ ఓల్డ్ కపుల్స్ని చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. Is this our breakfast? Yes. How is it?
Better than the idli and dosa mommy makes at home. Idiot. I love you. You're making. Come here, baby. Come here, my lovely little baby. అస్సలు బాధపడినవద్దు, అస్సలు వెంటనే. మార్నింగ్ డాడీకి ఫ్రీగా కాఫీ వచ్చేస్తుంది. Morning, I want a hot chocolate. Nana. I don't want to talk inside. I got the donut and 3 pigeons eating the donut. Oh, you dropped the donut? Yeah. And 3 pigeons are eating? Yeah. చిన్నప్పుడు అచ్చంగా ఇలా ఆడుకునే వాళ్ళం కదా. సో అవి ఆడుకుందామని ఈ స్టోన్స్ తీసుకొచ్చా బీచ్లోంచి. లాస్ట్ టైం ఎప్పుడు కూడా తీసుకొచ్చా, కానీ పిల్లలు ఎక్కడో పాడేశారు. ఈసారి మళ్ళీ తీసుకొచ్చా. చిన్నవేమో పిల్లల కోసం, కొంచెం పెద్ద ఉన్నాయి కదా, అది నాకు మాధవ్ కోసం. ఈ మధ్య ఈ ఎలక్షన్స్ టైం నడుస్తుంది కదా, సో ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రోజంతా న్యూస్ అవి చూస్తుంటే మంచిగా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి ఆర్డర్ పెట్టాను, ఎయిర్ ప్యూరిఫైయర్. ఫస్ట్లో చెప్పాను కదా, జ్యూసర్ గురించి చాలా మంత్స్ నుంచి అనుకుంటూ ఇన్వెస్ట్ చేద్దామా, అంత పెట్టొచ్చా వద్దా అన్నట్టు. అలాగే ఇంకొకటి ఆలోచిస్తూ ఉన్నాను, డైసన్ ఒక ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్యాన్, హ్యూమిడిఫైయర్ అన్నీ కలిసి ఉంటుంది కదా, అది ఒకటి తీసుకుందాము అని చెప్పి. సమ్మర్లో ఇక్కడ ఫ్యాన్ అయితే చాలా చాలా అవసరం. కాకపోతే దాని రివ్యూస్ కొంచెం అటు ఇటు ఉన్నాయి అనమాట. నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే నాయిస్, ఎక్కువ సౌండ్ వస్తుంది అని కొన్ని రివ్యూస్ చదివాను, అందుకే ఆలోచిస్తూ ఉండిపోయాను. సో ఫైనలీ అయితే ఎషికా రూమ్కి ఒకటి కావాల్సి ఉండింది, అందుకని దీనికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి అమెజాన్లో. సో చిన్నది ఒకటి ఆర్డర్ పెట్టాను, బాగుంది అంటే మళ్ళీ ఇందులోనే పెద్దది కూడా ఉంది, సో ఆర్డర్ పెట్టచ్చు కదా అన్నట్టు ఇది ఎషికా కోసం ఆర్డర్ పెట్టాను. ఇక్కడ కార్పెట్స్ ఉంటాయి కదా, దీని నుంచి డస్ట్ ఎక్కువ వస్తుంది, దానివల్ల దానికి డ్రై కాఫ్. అండ్ మాధవ్కి ఈ మధ్య పోలెన్ అని చెప్పాను కదా, సో దానికోసం ఆర్డర్ పెట్టాను. సో ఫార్ అయితే సో గుడ్. ఇంకా ఇక్కడైతే డిన్నర్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు డిన్నర్కి రోటీ, తర్వాత ఏంటి పన్నీర్, మటర్ మసాలా, ఇంకా కొన్ని స్టర్ ఫ్రై వెజిటబుల్స్ చేద్దాము అని. వెజిటబుల్స్ నా దగ్గర ఎక్కువేం లేదు, బీన్స్ ఉన్నాయి, బ్రోకలీ ఉంది, ఇంకా రెండింటిని ఇలా స్టీమ్ చేస్తున్నాను. స్టీమ్ బాయిల్ చేసి ఇలా కొంచెం రా కూడా తినేసేయచ్చు, కానీ ఈ మధ్య నేను చదువుతూ ఉన్న వాటిల్లో ఏంటంటే రా వెజిటేబుల్స్ కానీ రా లీఫీ వెజిటేబుల్స్ కానీ కన్జ్యూమ్ చేయొద్దు అని ఉంది. దాంట్లో కొన్ని న్యాచురల్ గ్యాసెస్ ఉంటాయి, దానివల్ల కూడా బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అని నేను విన్నాను, చదివాను అనమాట. సో దానివల్ల మామూలుగా అంట ఈ ఆకుకూరలు ఉంటాయి కదా, వాటిని ఒకటితో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అంటే, మనం ఏదైనా ఒక ఆకుకూరని పీకేసాం అనుకోండి, సో అక్కడ నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అయ్యి పక్క వాటికి వెళ్తుందంట. అంటే కొంచెం వాటిని ఇది చేసినట్టు అనమాట, ఏదో జరుగుతుంది అని చెప్తూ ఉన్నట్టు, కమ్యూనికేషన్ బేసిక్గా. సో అలా న్యాచురల్గా రిలీజ్ అయిన గ్యాసెస్ వల్ల మనకి బ్లోటింగ్ అది ఉంటుంది అని చదివాను అనమాట. సో అందుకని మోస్ట్లీ అవాయిడ్ చేశాను. లైట్గా స్టీమ్ చేసుకొని ఎక్కువ మళ్ళీ వాటర్లో పెట్టి ఉడకపెట్టేసామంటే అందులో న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని పోతాయి కదా, అందుకని స్టీమ్ బాయిల్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అని సో ఫార్ నేను తెలుసుకున్న వాటిలో తెలిసిందనమాట. సో అందుకని అలా స్టీమ్ బాయిల్ చేస్తాను. ఆ తర్వాత దాన్ని లైట్గా అలా ఈ గార్లిక్ అది ఫ్రై చేస్తాను, చూపిస్తాను. అండ్ ఇక్కడైతే పన్నీర్ కోసం పన్నీర్ రెడీ చేస్తున్నాను. ఒక పేస్ట్ కావాలి మనము, చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో మిక్సర్లో అయితే ఫస్ట్ నేను టొమాటో, పచ్చిమిరపకాయ, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓకే, లేదు అంటే ఇందులోనే వేసేసుకోవచ్చు. అది అండ్ క్యాషు. నా దగ్గర ఆ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, సో నేను అందుకే ఇందులోనే వేసేస్తున్నాను. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకోవైపు కొంచెం బటర్ వేసుకొని పన్నీరు ఇలా కొంచెం చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ముందు వీటిని ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ రెసిపీకి ఫ్రై కూడా అవసరం లేదు, బట్ నేను ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇంకోవైపు ఏమో అదే ప్యాన్లో నేను ఈ స్టర్ ఫ్రై చేశాను కదా, ఆ వెజిటబుల్స్ కూడా వేసుకున్నాను. అందులో కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్, మీకు కావాలంటే ఏదైనా హెర్బ్స్ వేసుకోవచ్చు, నేనేం వేయట్లేదు. కొంచెం ఉప్పును ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అంతే.
ఇలా సాటే చేశాక పన్నీర్ కలర్ వస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్, అది ఎంత బాగుంటుందో చూడటానికి. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పన్నీర్, కానీ ప్రోటీన్ కోసం ఈ మధ్య తింటానని తాపట్లేదు. మన బ్రోకలీ అండ్ బీన్స్ స్టర్ ఫ్రై అయిపోయింది, చాలా సింపుల్, భలే ఉంటుంది. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ బటర్ వేసుకున్నాను, కొంచెం క్లోవ్స్, సిన్నమన్ స్టిక్ అది వేసుకొని, ఆ తర్వాత ఈ పేస్ట్ వేసేసుకొని కారం, ధనియాల పొడి, ఆ తర్వాత జీరా పౌడర్, ఇంకా కొంచెం పసుపు ఇది వేసుకొని, నేను షూట్ చేయలేదు బికాజ్ నేను చాలాసార్లు చూపించినట్టున్నాను ఈ రెసిపీ. కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మటర్ వేసుకున్నాను, పన్నీర్ వేసి లాస్ట్లో కసూరి మేతి వేసాను, అంతే రెడీ అయిపోయింది. మీకు ప్రాపర్గా రెసిపీ కావాలి అంటే నేను యానివర్సరీకి డిషెస్ చేశాను కదా, అది సెపరేట్గా ఒక వీడియో పెట్టాను. ఆ రోజు ఇదే నేను మష్రూమ్ వేస్ట్ చేశాను, సేమ్ రెసిపీ అనమాట. కావాలంటే అది చూడండి, సెపరేట్ వీడియో ఉంది. చూసారా, ఇందాకే మంచిగా ఒక 2 minutes వర్షం పడింది, బాగా చాలా హెవీ వర్షం. వెంటనే ఎండ, యాక్చువల్లీ వర్షానికి ముందు కూడా బాగా ఎండ ఉంది, తర్వాత 2 minutes గట్టిగా వర్షం, తర్వాత మళ్ళీ ఎండ. ఇంకా కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను, చాలా రోజులు అయిపోయింది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏమన్నా నేను కొత్తవి ట్రై చేసి. సో ఈ మధ్య స్కిన్ డ్రై అయిపోతుంది, సమ్మర్స్ అయినా కూడా డ్రై అయిపోతుంది, అందుకని కొన్ని కొత్తవి ఆర్డర్ పెట్టాను. చాలా రోజుల తర్వాత ఒక 30 రోజులు అయిపోయింది అనుకుంటాను ఆర్డర్ పెట్టి, ఇప్పుడు వచ్చేయి ఫైనల్గా. అయితే ఇక్కడ ఇలా అరేంజ్ చేస్తున్నాను, వెరీ ఎక్సైటెడ్ టు యూజ్, ఏదైనా కొత్తవి యూజ్ చేయడానికి బాగుంటుంది కదా. ఇంకా ఈ పర్ఫ్యూమ్ అయితే నేను ఫస్ట్ టైం ఒక 6-7 ఏళ్ళు ముందు యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఇది ఒకటైతే నేను రీస్టాక్ చేసుకుంటాను. మొన్న అలా పెట్టానో లేదో ఇద్దరు వచ్చి ఎరక్కొట్టేశారనమాట పిల్లలు, ఇంకా అది యూజ్ అవ్వట్లేదు, అందులో పర్ఫ్యూమ్ ఉన్నా ఇంక యూజ్ అవ్వట్లేదు, స్ప్రే అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇంకా అది పడేయాలి. అండ్ పక్కన ఉంది కదా, అది చాలా క్యూట్ గా అనిపించింది, అది ఒక మేకప్ పౌచ్, M4 నా పేరు వస్తుంది కదా అన్నట్టు తీసుకొచ్చాను. కాకపోతే నేను చెక్ చేసుకోలేదు తీసుకున్నప్పుడు, అసలు ఆ జిప్ ఓపెన్ అవ్వట్లేదు, ఎంత ట్రై చేసా అయినా ఓపెన్ అవ్వట్లేదు. అండ్ తీసుకొచ్చి కూడా ఒక 2-3 నెలలు అయిపోయింది, దాని రెసిప్ట్ కనిపించట్లేదు, పోనీ రిటర్న్ చేద్దామా అంటే. సో ప్రస్తుతానికైతే అలా పెట్టాను, అదేదో షో పీస్ లా ఉంది. అండ్ క్విక్గా ఒకసారి డ్రాస్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను మాధవ్కి చాలా వాచెస్ ఉన్నాయి, సో నాకు కూడా ఉన్నాయిలేండి. నేను ఎప్పుడు అనేదాన్ని, అదేదో సినిమాలో వెంకటేష్ డ్రా ఓపెన్ చేస్తే రకరకాల బెల్ట్స్, రకరకాల వాచెస్, సన్ గ్లాసెస్ ఇలా ఉంటాయి, అలా ఒకటి అరేంజ్ చేయాలి, ఒక స్పేషియస్ ఇల్లు ఉన్నప్పుడు అలా ఒకటి నీకు అరేంజ్ చేయిస్తాను నేను చాలా ఇయర్స్ నుంచి అనేదాన్ని. ఎప్పుడు తిరగడమే సరిపోయింది, ఒక మంచి స్పేషియస్ అనుకున్నట్టు ఇల్లు ఎప్పుడు సర్దుకోలేదు. కానీ ఇదిగో ఆ డ్రాలో అయితే అలా సర్దాను. అండ్ ఇవన్నీ నా న్యూ డ్రెస్సెస్, నేను ఇంకా వేసుకోలేదు. సో అలా జస్ట్ అవైతే అరేంజ్ చేశాను, నాకు కొంచెం స్పేస్ క్రియేట్ అయిందనమాట ఇప్పుడు, స్టోరేజ్. ఇక్కడ ఈ క్లోత్స్ రైల్ ఉంది కదా, ఇది రావడం వల్ల కూడా ఇంకొంచెం స్పేస్, అంటే కింద కూడా ఏమన్నా పెట్టుకోవచ్చు. నేను బాస్కెట్స్ ఆర్డర్ పెట్టాలి, అది ఆర్డర్ పెడతాను. అండ్ పక్కన ఇలా హుక్స్ వచ్చాయి అనమాట, ఈజీగా నా హ్యాండ్ బ్యాగ్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి. ఓవరాల్గా అయితే బాగుంది. ఇదివరకు ఏంటంటే అది కార్నర్ కదా, ఈ రూమే చాలా డిఫరెంట్ పిక్యులర్ షేప్లో ఉంటుంది. సో అక్కడ ఏం పెట్టడానికి ఉండదన్నమాట, ఎప్పుడు క్లోత్స్ అన్ని డంప్ అయిపోయిండేవి. నాకు ఈ మధ్య ఉన్న యాంగ్జైటీ ఇష్యూస్కి ఆ రూమ్లోకి వచ్చి అలా కనిపిస్తే నాకు చాలా చిరాకుగా ఉండేదన్నమాట. ఏంటో క్లీన్గా హౌస్ లేకపోయినా, మెస్సీగా కనిపించినా నాకు ఒకలాంటి చిరాకు వచ్చేస్తుంది ఈ మధ్య. సో అందుకే మెయిన్ రీజన్ ఇవి ఆర్డర్ పెట్టడానికి. ఎప్పుడు ఈ రెంటెడ్ హౌస్ కదా, ఇల్లు మారుతాం అన్నట్టు ఉండిపోయాను. కానీ అమ్మో, నా ఈ యాంగ్జైటీ ఇష్యూస్, ఇలా మెస్గా కనిపించడం ఇవన్నీ కూడా నాకు ఇంకా ట్రిగ్గర్ చేస్తూ ఉండేది. సో ఐ డిసైడెడ్ వద్దు, ట్రై చేసి చూద్దాం, అంటే ఏదేదైతే నాకు ట్రిగ్గర్ అవుతుందో వాటన్నిటిని కొంచెం చేంజ్ చేసి చూద్దామని. ఈ వార్డ్రోబ్ పక్కనే నా డెస్క్ సెటప్ కూడా ఉంటుంది. ఆ సెటప్ నాకు చాలా ఇష్టం, పక్కనే పెద్ద విండో ఉంటుంది, కంఫర్టబుల్ స్మాల్ స్పేస్. అది ఇదంతా హస్బెండ్ది, ఇదొక్కటే నాది, నాకు అన్యాయం జరిగింది, అందుకే ఇది తీసుకున్నాను. ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందనే ఇది తీసుకున్నాను అంతే ఇవాల్టికైతే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్.